హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు బాకు. ప్రజెంట్ నేను బాకులో అయితే ఉన్నాను. బాకు అంటే ఇది ఒక కంట్రీ, అజర్బైజాన్. సో దీనిలో క్యాపిటల్ సిటీ. ఇది ఎక్కడ ఉంటుందంటే కంట్రీ మీకు అరబ్కి, యూరప్కి ఇంకా బార్డర్లో ఉంటుంది అన్నమాట. ఇది రష్యాకి దగ్గరలో అయితే ఉంటుంది. చిన్న కంట్రీ, దగ్గర ఒక 10 మిలియన్ పాపులేషన్ అయితే ఉంటుంది కంట్రీలో. ఎక్కువ దీని మీద ఈ కంట్రీలో వీళ్ళకి ఆదాయం వచ్చేది క్యాపిటల్ సిటీ నుంచే ఎక్కువ. వీళ్ళు డిపెండ్ అయ్యేది ఆదాయం వచ్చేది ఆయిల్ అండ్ గ్యాస్ ఉంటాయి కదా, వాటి నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. 25% వచ్చేసరికి అగ్రికల్చర్ ఫీల్డ్స్ మీద ఆదాయం వస్తుందని చెప్తున్నారు. 75% వచ్చేసరికి ఆయిల్ అండ్ గ్యాస్, వీటి మీద నుంచి ఆదాయం అయితే వీళ్ళకి వస్తుంది. అండ్ చూడడానికి చాలా బాగుంది. ఒకసారి మీరు చూడొచ్చు. చుట్టూ సిటీ అయితే బాగా అనిపించింది ఫస్ట్ ఇంప్రెషన్ చూడడానికి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ నేను ఉన్న సెంటర్ వచ్చేసరికి హైదర్ అలీ సెంటర్ అంట. చూడడానికి చూడండి, దీని డిజైన్ వెరైటీగా ఉంది. అండ్ ఇది మొత్తం 4 లెవెల్స్ ఉంటుందని చెప్తున్నారు. దీనిలో మెయిన్లీ మ్యూజియంస్ అయితే ఉంటాయంట, డిఫరెంట్ మ్యూజియంస్. అవన్నీ చూద్దాం ఇప్పుడు మనం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మ్యూజియంకి అయితే వచ్చాం. ఇది వింటేజ్ కార్ మ్యూజియం. ఇక్కడ చూడొచ్చు, మీకు కార్లు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఈ వింటేజ్ కార్స్ అని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఇది మ్యూజియం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. ఇక్కడ చూస్తుంటేనే మనసు నిండిపోయింది అనమాట ఇవన్నీ చూస్తుంటే. ఒకసారి లోపల రండి. మోటార్ క్యారియర్స్ 1892 మోడల్. ఇది మెర్సిడీస్ బెంజ్ పేటెంట్ అంటే ఇప్పుడు 1892. ఎప్పుడు కార్ ఇది అసలు ఇది. అండ్ ఇది చూడొచ్చు, వీక్ మోడల్ 14 1910. వింటేజ్ మొత్తం. మరి పనిచేస్తున్నాయో తెలియదు కానీ ఇది వచ్చేసరికి ఫార్డ్ నుంచి ఫార్డ్ మోడల్ T 1918 మోడల్. ఇది బిగ్ గ్రాండ్ మాస్టర్ 6 1927 మోడల్. ఇప్పుడు మనకు రూఫ్లో వచ్చేసినాయి పైన. వెనక బాగుంటాయి అబ్బాయి. ఇక్కడ చూసావా? అది మిలిటరీ కార్స్ కూడా ఉన్నాయి. మిలిటరీ కార్స్ చూద్దామండి. మిలిటరీ కార్స్ ఇది వచ్చేసరికి గాజ్ మిలిటరీ ట్రక్స్ ఇవన్నీ. ఇది వచ్చేసరికి మిలిటరీ జీప్. పాతకాలంలో చూస్తుంటారు కదా మీరు, మిలిటరీ జీప్ యుఎస్ఏది. ఇవన్నీ అవే మిలిటరీ థీమ్లో ఉన్నాయి. ఇవన్నీ పార్ట్ పాతకాలం ఇవి. ఇది బాగుంది, మిలిటరీ ట్యాంకర్ లాగా, ఫోక్స్ వ్యాగన్. ఇది గాజ్ M1 1936 మోడల్. ఇవన్నీ 1950 కూడా రావట్లే మనం, అంటే 1989 1950 లోపే ఉన్నాయి అన్నీ. ఇది వచ్చేసరికి 1987 మోడల్ క్యాడిలాక్. ఇప్పుడు ఇవి భలే ఉంటాయి కార్లు, పెద్దగా ఉంటాయి. ఇవి ఇండియాలో దొరకవు కానీ ఎక్కువ పొలిటీషియన్స్ ఎక్కువ వాడుతుంటారు ఇవి. ఇది చాలా పెద్దగా ఉంది అబ్బా, ఓ పడవలాగా ఉంది లోపల. అదిరిపోయింది అబ్బా కార్ ఇది. అండ్ ఇది వచ్చేసరికి మాస్క్విచ్ 1963 మోడల్. అంబాసిడర్ లాగా ఉంది. ఇది మోస్ట్లీ మన అంబాసిడర్ దీని నుంచి తయారు చేసినట్టుంది కదా, సేమ్ డిజైన్. మెర్సిడీస్ బెంజ్ టైప్ 219 W105 1958 మోడల్. ఇది అప్పట్లో 1958లో బెంజ్ ఇలా ఉండేది. ఇది BMW. ఇప్పుడు డిజైన్ చూడండి, అప్పుడు డిజైన్ చూడండి. ఇది వచ్చేసరికి 1959 BMW 502. రోల్స్ రాయ్స్ కూడా చూడాలి మీరు. రోల్స్ రాయ్స్ కూడా చూపిస్తాం మీకు. ఇది రోల్స్ రాయ్స్ 1956 రోల్స్ రాయ్స్. ఇది ఇప్పుడు రోల్స్ రాయ్స్ మీరు చూస్తుంటారు, వింటేజ్ రోల్స్ రాయ్స్. చూడండి 1956లో మనకి రోల్స్ రాయ్స్ ఇలా ఉండేది. సేమ్ బెంజ్ కానీ BMW కానీ రోల్స్ రాయ్స్ కానీ అన్నీ ఒకటే డిజైన్. కాకపోతే రోల్స్ రాయ్స్ కొద్దిగా పెద్దగా ఉంది. వీళ్ళు ఇన్ని కలెక్ట్ చేయడానికి వీళ్ళకి ఎంత ఖర్చు అయిందో మరి. ఇది ఫైర్ డిపార్ట్మెంట్ ట్రక్. ఇది భలే ఉంది కదా, పైప్స్ కానీ. ఈ డమ్మీ పీస్లో అనుకుంటాం, ఒరిజినల్ ఇవి. ఫోక్స్ వ్యాగన్. ఇది డిజైన్ చాలా కాలం కంటిన్యూ అయింది. మీరు చూస్తుంటే డిజైన్ భలే ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ ఇట్లా వంగిపోయి చూసే కొద్ది వస్తూనే ఉన్నాయి అబ్బాయి. ఇవి ఒక రోజు సరిపోదు ఇవన్నీ మనం చూడాలంటే, మీకు చెప్పాలంటే అన్ని ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు, మనకి బుల్లెట్ అయితే ఉంది ఇక్కడ. మన బుల్లెట్ కాదు, రాయల్ ఎన్ఫీల్డ్ కాదు, డీనీ ప్రో. ఇది వాళ్ళది 1975 శంకర్ దాదా జిందాబాద్ బుల్లెట్. అదిరిపోయింది. ఎంత వెయిట్ ఉందబ్బా అది, ఎట్లా అడుగుతారేమో దాన్ని. ఫ్రెండ్స్, ఇట్లాంటి పోర్షా ఉంది వింటేజ్ 550A 1955 మోడల్. అప్పుడే చూడండి ఎట్లా ఉంది అసలు అది. వారి దేవుడా, సూపర్ ఉందబ్బా ఇదైతే. ఇది బాగా నచ్చింది నాకు. అప్పట్లో స్పోర్ట్స్ కార్ పోర్షా స్పైడర్ 1955 మోడల్. ఫ్రెండ్స్, పోర్షాలో మనం స్పోర్ట్స్ కార్ చూసాం కదా, పోర్షాలో ట్రాక్టర్ పైన చూసారా? ఇక్కడ చూడండి, ఇది డీజిల్ ట్రాక్టర్. ఇది ఎప్పుడు వచ్చిందంటే 1960. వన్ ఆఫ్ మై ఫేవరెట్ వింటేజ్ కార్. ఇప్పుడు నేను చూపించబోతున్నాను మీకు. ఇదంటే నాకు చాలా పిచ్చి అనమాట. రెండు చూపిస్తాను. ఫార్డ్ మస్టాంగ్. ఇది 1967 మోడల్. 80s ఆ రేంజ్లో ఇంకా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. మస్టాంగ్ 1967. అప్పట్లో జాగ్వార్ ఎట్లా ఉంటుందని చెప్పేసి మీకు డౌట్ ఉంటే, ఇది జాగ్వార్ ఈ టైప్ 1967 జాగ్వార్. ఇది SMZ అంటే కారు ఇంత బుడ్డగా ఉంది చూడండి. ఇది చూడండి SMZ అంటే ఇది ఎంత చిన్నగా ఉంది చూడండి కారు. ఇది బుడ్డి కారు. నాకైతే పోర్షా ఏదైతే కారు చూస్తామో దాని డిజైన్ అయితే మాత్రం వాళ్ళు అంతగా ఎక్కువ చేంజ్ చేయలేదు. మిగతా మ్యాక్సిమం ఈ ఫార్డ్ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది, కానీ పోర్షా డిజైన్ మాత్రం అంత ఎక్కువ ఇప్పుడు కూడా మనకు ఆ డిజైన్ కనిపిస్తూ ఉంటుంది. సిమిలర్గా అయితే ఉంది. వింటేజ్ లుక్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఫ్రెండ్స్, ఇది మాత్రం కొత్త కార్. అన్నిట్లో కొత్త కార్ అయితే ఇది. బుగాటి 2008 మోడల్. ఇది కొత్తది. ఇది బుగాటి వెయిరాన్
దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఇది 8000 cc ఇంజన్, 1000 HP పవర్. అది 0 to 100 ఇది 2.7 సెకండ్స్ వెళ్ళిపోగలదు. ఇదైతే కొద్ది కొత్త మోడల్. మనం చూసిన వాటి చూడండి, వింటేజ్ ఫ్లయింగ్ డోర్స్. ఈ భలే ఉందబ్బా. ఇది బెంజ్ పైకి ఓపెన్ అయితే డోర్స్. ఇది మాత్రం ఖచ్చితంగా వర్త్ అబ్బా. ఒకవేళ మీరు ఆటోలో ఎవరైతే మాత్రం మీరు బాకు వస్తే ఈ మ్యూజియం అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా పాత కార్స్ ఇవి, మీరు అసలు చూసి కూడా ఉండరు. రియల్ లైఫ్లో మీ కళ్ళతో చూస్తే మీకు ఆ అనుభూతి వేరనమాట. ఇంకా అది మనం చెప్పలేం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బాకు ఐకానిక్ ఫ్లేమ్ టవర్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఫ్లేమ్ టవర్స్ అనమాట. ఫ్లేమ్ డిజైన్లు అయితే ఉంటాయి. దీనిలో టాల్ బిల్డింగ్ ఉంది కదా, ఇది 180 to 183 మీటర్స్ అయితే ఉంటుంది. ఒకటేమో చిన్నగా ఉంటుంది, ఒకటేమో పెద్దగా ఉంటుంది. బాగుంటుంది ఈ లొకేషన్ చూడడానికి. ఇది కొద్దిగా బాకు అంటే గుర్తొచ్చేది ఫ్లేమ్ టవర్స్. అండ్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఇది ఫ్లేమ్ టవర్సే కాదు, ఇటుపక్క చూసామనుకో మనం, ఇది వచ్చేసరికి ఒక గవర్నమెంట్ బిల్డింగ్ అయితే ఉంది. లైక్ అసెంబ్లీ లాగా అనమాట ఇది. సో వీళ్ళ గవర్నమెంట్ బిల్డింగ్ ఇది. ప్రజెంట్ మనం నించున్నది వచ్చేసరికి పార్క్, ఇది హైలాండ్ పార్క్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇది అమరవీరులకి చిహ్నంగా అన్నట్లు చెప్తున్నారు. అక్కడ మనకి జ్యోతి కూడా వెలుగుతుంది. ఎవరైతే సైనికులు దేశం కోసం ప్రాణాలు వదిలేశారో వాళ్ళకి గుర్తుగా ఇది ప్రదేశం అన్నట్లుగా చెప్పారు వీళ్ళు. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఒకటైతే ఉంది. ఇది చూడడానికి మనకి చిన్న తాజ్మహల్ లాగా ఉంది, కాకపోతే 2 పిల్లర్స్ లేవు. ఓవరాల్ గా ఈ లొకేషన్ చాలా బాగుంది. ప్రజెంట్ 8 అవుతుంది టైం, ఇక్కడ 8 గంటలు అవుతుంది నైట్. అయినా కానీ చూడొచ్చు మీకు లైటింగ్ ఎలా ఉందో ఇక్కడ. అండ్ ఈ టైంలో నైట్ టైంలో వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఈ లొకేషన్ అయితే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం బాకు వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. ఇది చాలా బాగుంది వ్యూ. బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి, మీరు బ్యాక్ సైడ్ చూడండి. ఇక్కడ నుంచి నేను తిరిగాను అనుకోండి, బ్యాక్ సైడ్ మీకు ఫ్లేమ్ టవర్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చాం అనుకోండి, మొత్తం బాకు వ్యూ పాయింట్. ఇది మొత్తం బాకు మొత్తం కనిపిస్తుంటుంది మీకు. ఇది కూడా బాగుంది వ్యూ పాయింట్. ఇవన్నీ ఇక్కడే ఇప్పుడు ఇందాక చెప్పాక ప్లేస్ మీకు ఈ పార్క్ దగ్గర అన్నీ ఇవన్నీ ఉన్నాయి. ఈవినింగ్ ఇక్కడికి వచ్చి బాగా చిల్ అవ్వచ్చు బాకులో. The next day. ఫ్రెండ్స్, ఇది 2వ రోజు బాకులో, బాకు డే 2. ఈరోజు ఇది చిన్న సిటీ, చాలా చిన్న సిటీ, పెద్దగా చూడడానికి అయితే ఏం లేవు. ప్రజెంట్ ఇక్కడ మనం ఉన్న ప్లేస్ వచ్చేసరికి మినీ వీనీస్ అని చెప్తున్నారు. ఇక్కడ బోటింగ్ అయితే చేయొచ్చు, చిన్నగా ఉంటుంది. మన నామ పార్క్ లాగా ఉంది. ఇది బ్యాక్ సైడ్ అయితే సముద్రం ఉంది. మనం బోటింగ్ అయితే సముద్రంలో చేయట్లేదు. ఇక్కడ చిన్న బోటింగ్ ఉంటుంది కదా, మన పార్కులో తిరుగుతుంటాం కదా, పెడలతో బోటింగ్ చేస్తాం మనం, అలాంటిది అయితే ఉంది. నిన్న అయితే నైట్ మనం ఉన్నామో అదే లొకేషన్ కింద ఉన్నాం మనం. ఇప్పుడు ఒకసారి నా బ్యాక్ సైడ్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఫ్లేమ్ టవర్స్ అయితే కనిపిస్తున్నాయి. అవి ఫ్లేమ్ బిల్డింగ్స్ అవి. ఇటు సైడ్ వచ్చేసరికి మనం నిన్న పైన చూసాం కదా, ఫ్లవర్ లాగా ఒక బిల్డింగ్ ఉంది. అండ్ దాని పక్కనే మనకి ఫెర్రిస్ వీల్ అయితే ఉంటుంది. సో ఇవి మనం చూస్తాము ఇప్పుడు. అండ్ ఇటు సైడ్ చూసారు కదా లెఫ్ట్, అక్కడే మా హోటల్ ఎక్కడి నుంచి కనిపిస్తుంది అబ్బా, మా హోటల్ అది. మొత్తం ఇక్కడ అంతా ఇక్కడెక్కడ చుట్టుపక్కల ఉన్నట్లే ఉంది అంత. మొత్తం ఏం లేదు అంత పెద్దగా. దీనిలో చూడడానికి ఒక 2 రోజుల్లో మొత్తం ఫినిష్ చేసేయచ్చు. అండ్ ఇది బాగుంది ఈ లొకేషన్, బీచ్ వ్యూ. కానీ ఫోటోలు దిగితే బ్యాక్ సైడ్ బిల్డింగులు ఈ నైట్ టైం బాగుంటాయి. నైట్ టైం లైటింగ్ వేసినప్పుడు ఇంకా బాగుంటాయి. అండ్ ఒకటి బాకులో బాగా నచ్చింది నాకు, మెయింటెనెన్స్. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే వీళ్ళు. కింద మీరు ఎక్కడైనా చూడండి, అక్కడ చిన్న కాగితం కనిపించదు, నీట్గా ఉంటుంది సిటీ. ఎక్కడికి వెళ్ళినా కానీ నీట్గా ఉంది. అండ్ ఇంకొకటి, చెట్లు కానీ గడ్డి కానీ పెరిగినా కానీ వెంటనే వాటిని మెయింటైన్ చేయడం, కట్ చేయడం కానీ ఒక షేప్లో ఉంటాయి అనమాట. మీరు చెట్లు కూడా చూడండి, మంచి షేప్లో కనిపిస్తుంటాయి. చాలా బాగా నచ్చింది నాకు. మెయింటెనెన్స్ మాత్రం చాలా నీట్గా చేస్తున్నారు. ఇక్కడ మనం ఏది టచ్ చేసినా కానీ కాస్ట్ కొద్దిగా ఎక్కువే ఉన్నాయి. మనం నార్మల్గా ఒక ఐస్ క్రీమ్ మనం ఇండియాలో కొనుక్కోవాలంటే 20 రూపాయలు ఉండేది, ఇక్కడ 200 రూపాయల దాకా ఉంటుంది కాస్ట్. కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయితే ఉంది. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే
మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను, మీకు పంపిస్తున్నాను, చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు బోట్లో ప్రయాణిస్తున్నాం మనం. మనతో పాటు ముకుల్ శర్మ, ట్విట్టర్లో నమస్కారమా తెలుగులో మాట్లాడుతున్నారు. ట్విట్టర్లో దుమ్ము దురుకుతుంటారు మనోడు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే వాసు టెక్ బ్లాగ్స్. సో మొత్తం బోట్లో నలుగురే అనమాట. రికార్డ్ చేసిన వచ్చేసరికి మనోడు చూపించద్దు డాంగ్లీ. జస్ట్ ఇది లైక్ మనకి ఒక పార్క్లో బోటింగ్ అనమాట. జస్ట్ ఒక బోట్లో నలుగురు కూర్చొని పార్క్లో లవర్స్కి బాగుంటుంది సార్. అండర్స్టాండ్, గాట్ మై పాయింట్. నెక్స్ట్ ఫెరిస్ వీల్. వీఆర్ గోయింగ్ టు ఫెరిస్ వీల్. చూద్దాం అది ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బాకు ఐకి వచ్చాం. దీన్ని ఫెర్రిస్ వీల్ అని కూడా అంటారు. నార్మల్గా లండన్ ఐ ఉంది కదా, దానికి చిన్నదనమాట. ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క ఐ అనమాట. ఇది బాకు ఐ. సో దీని మీద మనం ఎక్కొచ్చు. యాక్చువల్లీ ఇది వర్కింగ్లో ఇంతకుముందు పని చేయట్లేదని చెప్పారు, ప్రజెంట్ పని చేస్తుందని చెప్పారు. అంటే యాక్చువల్గా చూడకుండా వెళ్ళిపోతా అనుకున్నాం, కానీ మళ్ళీ వర్క్ అవుతుంది కాబట్టి వెళ్ళి దానిలో కూర్చుంటే 15 నిమిషాలు తిప్పుతుంది అది. అక్కడి నుంచి మనకి మొత్తం బాకు వ్యూ అంతా కనిపిస్తుంది. ఒకసారి ఎక్కుదాం రండి, వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు బాకు ఐలో ఎక్కాము. మొత్తం 6 ఎక్కొచ్చు దీనిలో. మొత్తం సౌత్ ఇండియన్ బ్యాచ్ అంతా ఎక్కాము అన్నమాట. ఇప్పుడు భాషను చూపిరా. వీళ్ళు తమిళ్ టెక్ బాస్ అండ్ ఈజ్ ఫ్రమ్ మలయాళం. ది మోడల్ Shazam. Something vibrating, bro. Not vibrating. I'm just only seeing water, no land. ఫ్రెండ్స్, 10 నిమిషాలు తిరిగింది అది. అదేం జస్ట్ మన జైంట్ వీల్ ఉంటుంది. చిన్నప్పుడు జైంట్ వీల్ ఎక్కువ ఉంటారు కదా, అదే. కాకపోతే కొద్దిగా మోడర్న్ అనమాట చూడడానికి. అట్లా ఉంటుంది, అంత మించి ఏమీ లేదు. ఎక్స్పీరియన్స్ మీకు అంతేమీ సూపర్ అయితే ఉండదు. లండన్ అయి పెద్ద దీనికంటే. అది తిరిగితే మాత్రం మీకు టాప్కి వెళ్ళినప్పుడు మంచి వ్యూ అయితే ఉండేది, కానీ దీనిలో అంతేమీ లేదు. జస్ట్ మనకి ఇక్కడ నుంచి చూసినట్టుంది, అట్లనే ఉంది పైకి వెళ్ళినా కానీ. ఇంతే బాకు కొన్నే ఉంటాయి మీకు. ఒక మొత్తం ఇప్పుడు మనం చూపించా కదా, ఇవే ఉంటాయి. ఇవన్నీ మీకు ఒక 5 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటాయి. ఒక దాని దగ్గర ఉంటే ఇంకోటి మీకు కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట. పెద్ద సిటీ అయితే కాదు ఇది. మీరు ఒక 2 రోజులు కేటాయిస్తే మొత్తం సిటీ అంతా చూసేయచ్చు. మోస్ట్లీ ఫ్యామిలీస్తో అయితే రావద్దు. మీరు ఒకవేళ బ్యాచిలర్స్తో రావాలి, మీ ఫ్రెండ్స్ సర్కిల్తో అట్లా రావాలంటే మాత్రం వచ్చి ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఫ్యామిలీస్ అయితే కొద్దిగా అవాయిడ్ చేయండి. ఇక్కడ డ్రైవర్స్ చాలా రూట్గా అయితే ఉన్నారు. మీరు ట్యాక్సీ వెళ్ళేటప్పుడు మాకే భయం వేసింది, ఎక్కడ కొట్టేస్తారని అలా ఆ రేంజ్లో ఉన్నారు. డాంగ్లీని అయితే కొట్టపోయారు ఒకడైతే. అట్లా ఉన్నారు వీళ్ళు డ్రైవర్స్, మరీ ర్యాష్గా ఉన్నారు. ఇంకా దారుణాలు ఉన్నాయి కొన్ని, అవన్నీ నేను చెప్పలేను మీకు. సో ఇంకా అర్థం చేసుకోండి. సో బ్యాచిలర్ వచ్చే రండి, కానీ ఫ్యామిలీ ట్రిప్స్ అయితే మీరు అవాయిడ్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా బాకు ట్రిప్ అయితే. ఎక్స్పెన్సివ్ అండ్ చిన్న సిటీ, అందంగా ఉంది. అండ్ ముఖ్యంగా అమ్మాయిలు అయితే చాలా అందంగా అయితే ఉన్నారు. మా డాంగ్లీ అయితే అసలు ఇక్కడి నుంచి రాను, నేను అసలు రానన్నా అంటున్నాడు అసలు. ఓవరాల్గా అయితే మాత్రం ఈ సిటీకి వచ్చి మీరు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.